సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భాగవతం యథాతథంగా చెప్పుకున్నాం. 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని మనం 42 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 43వ భాగం చెప్పుకుందాం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే కృష్ణే విశ్వేశ్వరేనంతే నందస్య వ్రజమాగతే. నందవ్రజంలో సంబరాలు, దాని గురించి చెప్పుకున్నాం. గోపికలందరూ కూడా విచ్చేశారు. అయ్యవారికి చక్కగా పసుపు నూనెతో కలిపి రాశారు. అంతవరకు చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత కథ నందో కాదు, అవాద్యంత విచిత్రాన్ని అదే చదువుకున్నాం కదా. ఇప్పుడు కృష్ణభగవానుడు సమస్త జగత్తుకు కూడా ప్రభువు. ఆ స్వామి ఐశ్వర్య మాధుర్య వాత్సల్యాది అనంత దివ్య గుణాలతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆ మహాత్ముడు నందగోకులంలో అవతరించిన శుభ సమయంలో మహా ఉత్సవం, గొప్ప ఉత్సవం జరిగింది. అప్పుడు చిత్ర విచిత్రములైన వీణా వేణు మృదంగాది పలు వాయిద్యాలు వీణుల విందుగా మోగాయి. ఇప్పుడు మైకులు మోగుతున్నాయి కదా. ఉత్సవం జరిగింది. గోపా పరస్పరం హృష్టా దధిక్షీర ఘృతాంబుజి దధిక్షీర ఘృతాంబుభి ఆసించంతో విలింపంతో నవనీతైశ్చ చిక్షుపు. ఆ సమయంలో గోపాలందరూ కూడా సంతోషంతో గంతులు వేస్తూ పాలు పెరుగు నేతితో కూడిన జలాన్ని ఒకరిపై ఒకరు చిమ్ముకున్నారు. ఇది వల్ల మొదటిసారి వింటున్నా నేను. ఏదో వసంతం అంటే పసుపు నీళ్ళల్లో ఏదో సుగంధం కలిపి చల్లుతారు కదా. ఇదేంటి, పాలు పెరుగు నేతితో కూడిన జలాన్ని చల్లుకున్నారట ఒకళ్ళ మీద ఒకళ్ళు. తడిపి ముద్దయిపోయారట ఒకళ్ళకొకళ్ళు ఆ జలంతో. ఇంకా మొఖంపై వెన్న పూసుకున్నారు. మీ వాళ్ళు చేసే సంబరాలు అన్నమాట, ప్రభావం. అవును, నాకు ఒక డౌటు ఎప్పుడు కూడాను, యాదవులు క్షత్రియులు వాళ్ళకి వీళ్ళకి కౌరవులకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా, ఇచ్చిపుచ్చుకున్నారు కదా. దుర్యోధనుని కొడుకుకి కృష్ణుడు కొడుకు, దుర్యోధను కూతుర్ని కృష్ణుడు కొడుకు ఇచ్చారు. అట్లానే మరి సుభద్రని ఇచ్చారు పాండవులకి. మరి మీకు మీ వాళ్ళకి యజ్ఞోపవేతాలు ఉండవేంటి? ఈ క్షత్రియులకు ఉండాలి కదా, ఇవి ఉండవేంటి? నాకు పెద్ద డౌట్ అది. నాకే డౌట్ వచ్చింది. కొందరికి ఉంటాయా, లేకపోతే కొందరికి ఉండవా? ఏదో ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఉంటాయేమో. అయితే మీరు కూడా క్షత్రియులతో సమానమే కదా. ఇక మనం కథలోకి వద్దాం. నవనీతాలు చల్లుకున్నారు, ముఖానికి నవనీతం రాసుకున్నారు. అంటే ఏంటి? వెన్న. తర్వాత నందో మహామనాస్తేభ్యో వాసోలంకార గోధనం సూతమాగత వందిభ్యో యజ్ఞే విద్యోపజీవిన తైస్మై కామైరదీనాత్మా యథోచితమ పూజయత్ విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ. మహామనసు, గొప్ప మనసు గలవాడు నందుడు. ఆయన తనకు పుత్రుడు కలిగిన మహోత్సవ సమయంలో ఆ పుత్రుడి యొక్క అభ్యుదయం కోసం గోపాలులందరికీ కూడా వస్త్రాభరణాలని, గోవుల్ని, ధనధాన్యాల్ని బహుకరించాడు. అంతేకాకుండా సూతులకు, బందిమాగధులకు, నృత్యవాద్యాది విద్యలతో జీవించే కళాకారులకు. ఎవరు సూతులంటే చెప్పాను కదా, రథాలను నడిపేవారు. బందిమాగధులంటే ఇప్పుడు భట్రాజులు అంటున్నారు, రోజు రాజుల్ని పొగిడేవారు. అలానే నృత్య వాద్యాది విద్యలతో జీవించే కళాకారులకు, ఇంకా ఇతర వర్గాలందరికీ కూడా వారి వారి అభీష్టాలకు అనుగుణంగా వస్తువాహనాలని దానం చేసి వారిని యథోచితంగా ఆదరించాడు మహానుభావుడు. రోహిణీచ మహాభాగానంద గోపాభినందిత వేచర దివ్య వాసాస్ర కంఠాభరణ భూషిత. ఇక రోహిణీదేవి ఉన్నది. ఎవరు? బలరాముడికి జన్మనిచ్చిన తల్లి. ఆ మహోత్సవ సమయంలో నందుడు బహుకరించిన దివ్యమైన వస్త్రాలతో, పూలమాలతో, కంఠాభరణాలతో శోభిల్లుతూ ఉంది ఆమె.
నందుని నుండి గోపాలుడి నుండి అభినందనాలను పొందుతుంది. ఆ వేడుకలకు ఏతించిన నారీమణులకు స్వాగత మర్యాదలను చేస్తుంది. ఎవరు ఎవరు రోహిణి, అంతే కదా. ఆమె ప్రసవించి ఉంది కదా, 10వ రోజు కదా. ఎవరు ఆమె? యశోద. ఆమె చేయలేదు కదా స్వాగత సత్కారాలు, ఈమె చేస్తున్నది. ఈయన పెద్దరాణి కదా. తత ఆరభ్య నందశ్చ వ్రజ సర్వ సమృద్ధిమాన్ హరేర్నివాసాత్మ గుణై రమ క్రీడమభూన్ నృప. కృష్ణుడు అవతరించినప్పటి నుండి ఆ నందగోకులం పాడి పంటలతో సమస్త ధన కనక వస్తు వాహనాలతో కళకళలాడిపోతున్నది రాజ్యం అంతా కూడా. శ్రీహరి అవతారమైన కృష్ణ పరమాత్మ యొక్క నివాసానికి నోచుకోవడంతో ఆ ప్రదేశం లక్ష్మీదేవికి విహార భూమి అయ్యింది. రేపు మనం మరొక భాగం 44వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गौरा आरती गो सद्गुरुनाथ।